పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. వైసీపీ పాలనలోనే ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపుల కోసం జగన్ పోలీసులను వాడుకున్నారన్నారు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఆ రాకేష్ అనే పిల్లోడిని ఇలా కొట్టడం, అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. హరికృష్ణ అనే వ్యక్తి, ఈ వ్యక్తి మీద ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా సిఐ క్వార్టర్స్ లో పడేస్తే, ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు. ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని, ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు. ఆ పిల్లాడు ఈ రోజు కూడా నడవలేని పరిస్థితిలోనే ఆ పిల్లాడు ఉన్నాడు. రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు ఈ పిల్లాడు కూడా దళితుడే. ఈ పిల్లాడిని కూడా ఇదే మాదిరిగానే పోలీస్ స్టేషన్లో అగ్ననగ్నంగా ఈ పిల్లాడిని రాత్రంతా పెట్టారు. రాత్రంతా చిత్రహింసలు పెట్టారు. పోలీసులా వీళ్ళు రాక్షసులని అడుగుతా ఉన్నా. సోషల్ మీడియాలో ఈ పిల్లాడు క్వశ్చన్ చేసిన దానికి ఈ పిల్లాడి పరిస్థితి రాజమండ్రిలో ఇది. ఈరోజు రాష్ట్ర ప్రజలు సంవత్సరం అయిందా, ఒక అరాచక పాలన పూర్తయింది, అక్కడ సమాధి కట్టేసాము అని చెప్పేసి ఉంటే మీరేదో వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు. నీకు ఓట్లేసిన ప్రజలు నిన్ను గెలిపించడం అక్కస్తో నీ పార్టీకి సంవత్సరం జరుపుకుంటున్నావు. ఇటువంటిప్పుడు ఒకటే చెప్తున్నా, పోలీసులు మా ప్రభుత్వంలో శాంతి భద్రతలను కాపాడుతూ ఉన్నారు. వాళ్ళ విషయంలో వాళ్ళ విధులకు ఆటంకపరిచినటువంటి వాళ్ళ విషయంలో కూడా నువ్వు చూడు, అక్కడ ఉన్న ఎస్ఐ షెడ్యూల్ కులానికి చెందిన ఎస్ఐ అండి, అతన్ని కూడా పరామర్శించిన పోయి నీకు ఓదార్పులు పరామర్శలు ఇదే కదా నీ డ్యూటీ.